గుణశీలుడా నీవే పూజ్యుడవు, స్తుతి ఆరాధనకు నీవే అర్హుడవు. సత్య ప్రమాణముతో శాశ్వత కృపని దేవుడు ఎందుకు అవకాశాలు ఇస్తున్నాడు, ఎందుకు సమయాన్ని ఇస్తున్నాడు? మన స్వభావం, మన గుణం దేవుడికి తెలుసు కనుక మనం సరిపరచబడిన వరకు దేవుడు మనకు అవకాశాలు ఇస్తాడు, మనకు నేర్పిస్తాడు. ఆ నీతి కిరీటము పొందిన వరకు దేవుడు నిన్ను నన్ను విడిచిపెట్టడు. పరలోక రాజ్యములో మనము చేరిన వరకు నిన్ను నన్ను దేవుడు విడిచిపెట్టడు. కానీ మనలో ఉండవలసింది ఏంటి? ఆశ ఉండాలి. ఆశ ఉంటే చాలు, నీ ఆశని దేవుడు తృప్తిపరుస్తాడు. అయ్యా నీతో నేను ఉండాలి, నీ కొరకు జీవించాలి, నీతిలో బ్రతకాలని నీకు ఆశ ఉన్నట్లయితే సంగమా, నీతి కొరకు ఆకలి దప్పి కలిగిన వాడు ధన్యుడు, వాడు తృప్తిపరచబడతాడు.